ఇంట్లో అత్తగారు, అమ్మ, ఇంకెవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా కోడలనైనా కూతురునైనా పిల్లల విషయంలో ఒకటే తిడుతూ ఉంటారు కదా. కానీ ఇదే ఒకరిద్దరు పిల్లల్ని వాళ్ళని చూసుకోవడానికి కూడా ఓ ఆపసపాలు పడిపోతున్నారు. పొద్దున్న సాయంత్రం వరకు కిచెన్ నుంచి బయటికి, బయట నుంచి కిచెన్లోకి ఓ తిరుగుతూనే ఉంటారు. వాళ్ళు ఎంత తింటారు చిన్న పిల్లలు, వాళ్ళని పెంచడానికి కూడా ఓ బాధపడిపోతున్నారే. మమ్మల్ని చూడండి, 4-5 పిల్లలు కనేవాళ్ళం, ఇంటి పని అంతా చేసుకునేవాళ్ళం, అత్తమామలకి ఆడపడుచులకి అన్ని చక్క పెట్టేవాళ్ళం. అయినా సరే పిల్లలు ఏడుపు ఎవరికి కొంచెం కూడా వినపనిచ్చే వాళ్ళమే కాదు. అసలు వాళ్ళు ఎప్పుడు పెరిగి పెద్ద అయిపోయారు కూడా తెలియలేదు, అంత ప్రశాంతంగా పెంచేవాళ్ళం. మీరు పొద్దున్న సాయంత్రం వరకు ఓ కష్టపడిపోతున్నట్టే ఉంటారే అనే పెద్దవాళ్ళకి నాదొక విన్నపం. ఈ 4-5 పిల్లల కన్నా మీరు వాళ్ళ పిల్లల్ని, అదే మీ మనవన్నో మనవరాలను తెచ్చుకొని 1-2 రోజులు మీ దగ్గర పెట్టుకోండి. మీరు బిజీగా తిరగడం కాదు, అరుస్తూ అరుస్తూ తిరుగుతారన్నమాట. మీ టైంలో దేవుడు పిల్లల్ని ఇచ్చేవాడు, మా టైంలో భూకంపాలు ఇస్తున్నాడు. నిమిషానికి నాకు జలకలు ఇస్తూనే ఉంటారు వాళ్ళు. ఏంటేంటి ఒకరిద్దరు పిల్లలేనా? ఆ ఒకరిద్దరు పిల్లలే మీకు 10 మంది పిల్లలతో సమానం. ఆ ఒకరిద్దరు పిల్లలు ఎన్ని చేస్తారో తెలుసా? వాడు కాకలేస్తుందంటే వీడు కాకలేస్తుందంట, వాడు బాత్రూమ్ అంటే వీడు బాత్రూమ్ అంటారు. కిచెన్లో సామాన్ బయట పెడతారు, బయట సామాన్ ఇంట్లో పెడతారు. మీ 4-5 పిల్లల్ని ఎక్కడ కూర్చోబెడితే అక్కడే ఉండేవారు. మా పిల్లల్ని ఇక్కడ కూర్చోబెడితే అక్కడ పరిగెడతారు, అక్కడ కూర్చోబెడితే ఇక్కడ పరిగెడతారు. నేను చెప్పేది నమ్మకపోతే తీసుకెళ్ళి పెట్టుకోండి. 4 రోజులు మీరే అంటారు, ఏం తిని కన్నామమ్మ ఈ పిల్లల్ని, అమ్మమ్మ ఎంత అల్లరా, మా పిల్లలు ఎలా ఉంటాయి, మేము పెంచలేము పిల్లల్ని అని. మళ్ళీ పిల్లల్ని కొట్టకూడదు, తిట్టకూడదు, ప్రేమగా చూసుకోవాలి. ఇంట్లో అత్తగారు